ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. రెఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం గ్రంథమును మనం ధ్యానం చేయుచున్నాము. 45th చాప్టర్లోనికి మనం వచ్చి ఉన్నాము. ఈ చాప్టర్లో యోసేపు ఒక పవర్ఫుల్ ఈజిప్షియన్ అఫీషియల్గా ఉన్నాడు. తర్వాత వారి యొక్క అన్నదమ్ములకు తనను తాను తెలియచేసుకున్నాడు ఈ చాప్టర్లో. ఆ తర్వాత మీరు నన్ను అమ్మేసినప్పటికీ కూడా దేవుడు తన సార్వభౌమ అధికారమును బట్టి ఈ విధంగా మన ప్రాణములను కాపాడటానికి ఆయన చేశాడు. కనుక మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడకండి అని వారి అన్నదమ్ములతో చెప్తూ ఉన్నాడు. తన పరివారం అంతా కూడా ఈజిప్ట్కి రావాల్సి ఉంది, ఎందుకంటే ఇంకా కరువు సంవత్సరములు అనేకములు ఉన్నాయి. సో గో బ్యాక్ టు కెనాన్ అండ్ బ్రింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి యోసేపు వారిని పంపించాడు. వారికి అనేకమైన బహుమానాలు, ఆహారము, బట్టలు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత యాకోబు దగ్గరకు వచ్చి యోసేపు బ్రతికే ఉన్నాడు అన్న విషయాన్ని తెలియచేసినప్పుడు యాకోబు కూడా నిశ్చేష్టుడయ్యాడు. అయితే కొంచెం తెప్పరిల్లిన తర్వాత నేను చావక ముందు వెళ్ళి నా కుమారుడైన యోసేపును చూస్తాను అని అంటున్నట్లుగా ఈ చాప్టర్ యొక్క సమ్మరీ మనకు తెలియజేస్తుంది. Let us pray before we go into the details, because already we have meditated 1 to 5 verses. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియమైన రక్షక, మా దేవా, ఈ ఉదయకాల ధ్యానంలో మేము యాకోబు యొక్క జీవితంలో, తన కుమారుల యొక్క జీవితంలో మీరు ఏ విధంగా ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్ని చేస్తూ ఉన్నారో, mere regretting is not enough, but repentance is very much needed in order to have reconciliation with God. దేవునితో సమాధాన పడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక ఎంతో కాలంగా తప్పిపోయి కనాను దేశంలో వారి ఇష్టం వచ్చినట్లు జీవించుచున్న యాకోబు కుటుంబాన్ని మీ యొక్క ప్రణాళిక ప్రకారంగా ఏ విధంగా ఐగుప్తునకు తీసుకురావడానికి మార్గాన్ని మీరు సరళం చేయుచున్నారో మేము ధ్యానించుచుండగా మా జీవితంలోకి దీనిని అప్లై చేసుకొనున్నట్లు సహాయం దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. పరిశుద్ధ గ్రంథంను మనం తెరచుదాం. Let us turn our Bibles to 45th chapter of Genesis. ఆదికాండం గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఈ వాక్యమును దేవుడు మన హృదయంలోకి దీవించును గాక. మనతో ఈ ఉదయకాలం దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడటానికి నిశ్చయించుకున్నారు. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో వీటిని మనం మెడిటేట్ చేద్దాం. We must be able to understand the sovereignty of God. దేవుని యొక్క సర్వాధికారమును గురించి మనం అర్థం చేసుకోవాలి. మనకు చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు మన జీవితంలో ఇటువంటి కార్యాలను చేస్తూ ఉంటాడు, మనల్ని ఇబ్బందుల కొలిమిలో ఎందుకు పెడుతూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాం. దేవునికి ఒక ఉన్నతమైన చిత్తం తన బిడ్డల ఎడల ఉంటుంది. అందుకే ఎఫెసీయులకు రాస్తూ పాల్ అంటారు, మొదటి అధ్యాయంలోనే ఎఫిషియన్స్ చాప్టర్ 1లో 11 to 12 వర్సెస్ని చదివినట్లయితే, మొదటి అధ్యాయం 11 నుంచి 12 వరకు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి
తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను. మనల్ని ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచారు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున, గాడ్స్ విల్ అనేది ఒకటి ఉంటుంది. ఆయన విల్ అది సార్వభౌమ అధికారం కలిగిన చిత్తం. ఇట్స్ సావరెన్ విల్. సో ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉంటారు అనేది రోమీలకు రాస్తూ 8:28 ఏమంటారు అపోస్తలుడు పౌలు, దేవుని ప్రేమించు వారికి మాత్రమే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. వి మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఈ అండర్స్టాండింగ్ లేకపోతే, దేవుని సర్వాధికారం, సావరెన్ విల్ ఆఫ్ గాడ్ని అర్థం చేసుకోకపోతే మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేం, దేవుని కార్యాలను అర్థం చేసుకోలేం. మన జీవితంలో ఎలాగూ ఇతరులతో మసలుకోవాలో, ట్రీట్ చేయాలో, బిహేవ్ చేయాలో ఇవేమి కూడా అర్థం కావు. అందుకనే ఆయనకు ఒక సంకల్పం అంటూ ఉంటుంది. ఆ సంకల్పాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనకు సమస్తాన్ని మేలుకే జరిగించటానికి చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అందుకే జోసెఫ్ ఏమంటున్నాడు చూడండి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. మరి ఇష్మాయేలీలకు వారు అమ్మేసినప్పుడు తనకు కలిగిన బాధ, ఆ ఇష్మాయిలైట్స్ వచ్చి పొతీఫరుకు అమ్మేసినప్పుడు తనకు కలిగిన బాధ, ఆ ఇంట్లో ఉంటుండగా పొతీఫరు భార్య తన మీద మోపిన అతిపెద్ద నిందను గుర్చిన బాధ, తన కాళ్లకు చేతులకు ఇనుప సంఖ్యలు వేసి ఇనుము తనను బాధించినప్పుడు కలిగిన బాధ, ఇవన్నీ మరి మనం మానవ మాతృలంగా ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాడు, నేనేం తప్పు చేశానని మనం అనుకోవచ్చు. ఏం తప్పు చేశాను అనే దానికంటే దేవునికి మన ఎడల తన చిత్తం ఏదో ఉంది కనుక ఆ చిత్త ప్రకారంగానే చేస్తున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకుంటే we will take all these things in the lighter vein. వీటన్నింటినీ కూడా చాలా స్పష్టమైన అవగాహన కలిగిన క్రైస్తవులంగా వీటిని గురించి పెద్దగా ఆలోచించకుండా దేవుని మీద మన యొక్క భారాన్ని వేసేవారంగా ఉంటాం. మత్తయి సువార్త 10:29 యేసు ప్రభు అంటున్నారు, అయినను మీ తండ్రి సెలవు లేక ఒకటైనను నేలకు పడదు. అంటే ఇక్కడ బర్డ్స్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చుకలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా అని చెప్తూ ఉన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మానవ జన్మ ఉన్నతమైన జన్మ. మన క్రింద దేవుడు ఈ యూనివర్స్ అంతటిని పెట్టాడు. ఈ యూనివర్స్ అంతటికి సర్వాధికారి ఆయన మనకు ఇచ్చిన ఆ గొప్ప స్థితిని బట్టి మనం ఆయనకు స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. వెన్ హీ నంబర్స్ అవర్ హెయిర్స్, మన తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కింపగలిగిన వాడైనప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి, భయపడాలి? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. అందుకని శ్రేష్టమైనటువంటి మన జీవితం దేవుని యొక్క చేతులలో మనం పెట్టుకున్నాము, మనం ఉన్నాము కనుక మనం జోసెఫ్ లాగా అన్ని విషయాలను అర్థం చేసుకునే వారంగా ఉండాలి. దేవుడు ఒక
ప్రామిస్ని లేదంటే ఒక ప్రాఫెసీ అని మనం చెప్పొచ్చు. ముందుగా జరగబోయేటువంటి దానిని అబ్రహాము నాకు తెలియపరిచారు. యాకోబు తన యొక్క సంతానమును గురించి చెప్పినటువంటి మాట 15:13 ఆదికాండంలోనే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని అబ్రహామునకు చేసిన ఈ వాగ్దానం ఉందే, దానిని దేవుడు నెరవేర్చుటకు ఈ ఈజిప్ట్కి జేకబ్ ఫ్యామిలీని తీసుకొచ్చే ఒక ప్రాసెస్ని చేస్తూ ఉన్నారు. దానికోసం జోసెఫ్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకుంటున్నారు దేవుడు. అదే విషయాన్ని జోసెఫ్ గమనించి దానిని తన అన్నదమ్ములకు చెప్తున్నాడు. మీరు దుఃఖపడకండి, మీరు నన్ను అమ్మేసింది మీరు కాదు. దేర్ ఈజ్ సావరెన్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ యూ సెల్లింగ్ మీ టు ఇష్మాయిలైట్స్. అందుకని దాని గురించి సంతాపపడని అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటి? 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మును శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. మరి మనం అనుకోవచ్చు, వీరు ఇంతగా తనను బాధించి అమ్మివేసినా కూడా వారిని ఎలా క్షమించగలుగుతున్నాడు? క్షమాపణ చాలా ఈజీ ఇష్యూ అయిపోతుంది దేవుని యొక్క సంకల్పాలను అర్థం చేసుకున్నప్పుడు. యాకోబు యొక్క సంతానం అంతా కానానీయులతో ఇంటర్మింగిల్ అయిపోయి వారితో ఆల్మోస్ట్ కలిసిపోయి, యూదా అయితే ఆ కనాను స్త్రీలలో ఒక స్త్రీని వివాహం చేసుకొని వారితో కలిసిపోయి తర్వాత తన కోడలితోనే టెంపుల్ ప్రాస్టిట్యూషన్ని చేసి దేవాలయములలో ఆ దినాలలో అన్యులు చేస్తున్న వ్యభిచారమును తాను చాలా సింపుల్గా చేసేసి తాను చాలా నీతిమంతుడనని అనుకునేలాగా వేషధారిగా మాట్లాడేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. తనకు ఆ అన్య స్త్రీ వలన కలిగిన కుమారులను కూడా దేవుని యొక్క మార్గంలో పెంచలేని వానిగా అయిపోయాడు. మనమే దేవుని మార్గం తప్పిపోతే ఇంకా దేవుని మార్గంలో మన పిల్లలను ఏ విధంగా పెంచగలుగుతామో అటువంటి దిగజారిన పరిస్థితులలోనికి మిగిలిన అన్నదమ్ములు వెళ్లకుండా ఉండాలి అంటే వారితో మమేకమైపోయి అనగా అన్య జనులతో మమేకమైపోయి వారి ఆచారాలను పద్ధతులను వారు అవలంబిస్తూ ఉంటున్నప్పుడు వారిని ఈజిప్ట్కి దేవుడు తీసుకొని వచ్చాడు. కనాను స్త్రీలతో వివాహం చేసుకున్న రీతిగా ఈజిప్ట్లో వారు చేయటానికి కుదరదు. ఎందుకంటే మనం ఈ పైన అధ్యాయంలోనే వారు 43వ అధ్యాయం 32వ వచనంలో చివరి భాగంలో ఏమని చదువుకున్నాం? ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు. అది ఐగుప్తీయులకు హేయమైనటువంటిది. అలాగే 46వ అధ్యాయంలో కూడా 33వ వచనం చదివితే, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరం ఇయ్యండి అని చెప్తున్నాడు జోసెఫ్ వారి యొక్క కుటుంబ సభ్యులతో. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. ఐగుప్తీయులు మరి ఇటువంటి వారిని అసహ్యించుకుంటున్నప్పుడు వీరు ఇంటర్ మ్యారేజెస్ చేసుకోవడానికి కుదరదు. తర్వాత వారిలో కలిసిపోవడానికి కుదరదు. వారు కలిసి భోజనం చేసే పరిస్థితి లేనప్పుడు కలిసి ప్రాస్టిట్యూషన్ చేసే పరిస్థితి అంతకంటే రానే రాదు. కనానులో అయితే వీరు ఇష్టం వచ్చినట్లు జీవించారు, కానీ
దేవుడు వారిని సరిచేయడం కోసం ఈజిప్ట్కి తీసుకొని వచ్చేది ఎందుకే అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దుష్ట సాంగత్యం నుంచి వారిని దూరంగా పెట్టడానికి ఈజిప్ట్ అనే కొలిమిలోనికి దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. మనం ద్వితీయోపదేశకాండంలో చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 48వ అధ్యాయం 10వ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 48:10 ఆఫ్ ఐజాయా, నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఎందుకు ఈ పని చేశాను అంటున్నాడు దేవుడు. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామం అపవిత్రపరచబడనేలా. దేవుడు ఈ యాకోబు కుటుంబాన్ని అనగా అబ్రహాము సంతానమును ఏర్పరచుకొని వారికి ఒక వాగ్దానమునిచ్చి వాగ్దాన ప్రజలుగా వారిని చెయ్యాలి, పరిశుద్ధ జనాంగంగా జీవించాలి అని వారిని సెపరేట్ చేస్తే ప్రపంచంలో ఉన్న అందరినీ ఆయన ఏర్పరచుకోకుండా ఆ విధంగా సెపరేట్ చేసి మీరు ప్రత్యేకమైన వారిగా జీవించండి అని చెప్తే అన్యజనులలో కలిసిపోతే దేవుడు ఎలాగూ వారిని ఉపేక్షిస్తాడు? అందుకే వారిని ఈ ఐగుప్తు దేశానికి తీసుకొని వచ్చాడు. ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించి తిని అని ద్వితీయోపదేశకాండం 4:20లో కూడా చెప్తూ ఉన్నాడు. ఇఫ్ వి బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్, మనం నమ్మాలి దేవుణ్ణి. దేవుడు అన్నింటినీ కూడా ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్, అదంతా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగానే సమస్తము ఆయన చేస్తున్నాడు అనే దానిని మనం అర్థం చేసుకుంటే పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఈ మనుషులు ఎందుకు మనకు ఈ విధంగా చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్షియన్స్ ఉన్నారు. ఈజిప్షియన్స్ ఈ హెబ్రీయులతో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ అయినది కనుక వారు ఆ విధంగా ప్రవర్తించారు. So God has given this kind of what you can say the superiority to the Egyptians in order to make them or straighten them. Hebrews-ni straighten చేయడం కోసం దేవుడు వారికి కొన్ని ప్రివిలేజెస్ని ఇచ్చాడు. అందుకనే వారు హెబ్రీయులతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్న సంగతిని మనం అర్థం చేసుకుంటాం. దేవుడు అంటున్నాడు 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మన ఆలోచనలు, మన తలంపులు, మన త్రోవలు అన్నీ కూడా ఈ లోవర్ స్టాండర్డ్స్లో ఉంటూ ఉంటాయి. కానీ దేవుడేమంటున్నాడు? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన స్టాండర్డ్స్ ఏమో ఎక్కడుంటే దేవుని స్టాండర్డ్స్ చాలా హయ్యర్ స్టాండర్డ్స్గా ఉంటాయి. అందుకని దేవుని మనం ప్రశ్నించగలిగేటువంటి వారంగా ఉండకూడదు. అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని కొలెషన్స్కి రాస్తూ అపోస్తుల్ పౌల్ 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అన్నింటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. కాబట్టి నాదేముంది, నేను నిమిత్త మాత్రుణ్ణి. దేవుడు చెప్పిన రీతిలో నేను చేస్తే గనక దేవుడే సమస్తాన్ని కూడా సమకూర్చి మేలుకై జరిగిస్తాడు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని జోసెఫ్ చెప్తూ ఉన్నాడు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాడు. త్వరగా అంటే తనను తాను గ్లోరిఫై చేసుకోవట్లేదు, దేవునే గ్లోరిఫై చేస్తున్నాడు. మీరు త్వరగా వెళ్ళి నా తండ్రి వద్దకు నీ కుమారుడైన యోసేపు
దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషెను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరాలు వస్తాయి. నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి నీ పేదరికం రాకుండా దేవుడు నిన్ను అక్కడ పోషిస్తానని చెప్తున్నాడు అని మీరు వెళ్ళి చెప్పండి అని యోసేపు తన అన్నదమ్ములతో చెప్పాడు. మీతో మాట్లాడుతున్నది నేనే. మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్తమైన ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి నా తండ్రిని త్వరగా ఇక్కడికి తీసుకొని రండి అని సహోదరులతో చెప్పాడు. తన తమ్ముడైన బెన్యామీను మేడ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. బెన్యామీను అతని మేడ మీద పడి ఏడ్చను. అప్పటి వరకు కూడా సహోదరులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్చేష్టులుగా ఉండిపోయారు. ఈ అధ్యాయంలో మొదటి భాగంలో నుంచి ఇప్పటి వరకు కూడా వారు నిశ్చేష్టులుగానే ఉన్నారు. అప్పుడు యోసేపు యొక్క సహోదరులు వచ్చారన్న సంగతి ఈజిప్ట్ అంతా తెలిసిపోయింది. అలాగే ఫరో కూడా వారిని తీసుకొని రమ్మని చెప్పినట్టుగాను ఇదంతా కూడా మనం చూస్తాం. అనేకమైన గిఫ్ట్స్ని వాటిని ఇచ్చి బెన్యామీనుకు 300 తులముల వెండిని, 5 దుస్తుల బట్టలు ఇచ్చి తన తండ్రి నిమిత్తం ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండారములను మోయిచున్న 10 ఆడు గాడిదలను పంపించాడు. అలాగూ వారిని సాగనంపాడు. ఇదంతా కూడా రీకన్సీలియేషన్ జరిగిపోయిన తర్వాత దేవుడు యోసేపు ద్వారా కొన్ని గిఫ్ట్స్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైనా సరే మనం సమాధాన పడేటువంటి విషయంలో మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, అన్నదమ్ములైన వారు ఎంత ఘోరమైన తప్పిదం చేస్తే వారిని యోసేపు ఎలా క్షమించగలుగుతున్నాడు అని. మరి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, అదంతా కూడా పోగొట్టుకున్నాడు, హీనమైన దశకు చేరిపోయాడు. అయినప్పటికీ కూడా తిరిగి వచ్చినప్పుడు చక్కగా తనను చేర్చుకుంటున్నాడు తండ్రి. అలాగా దేవుని యొక్క మనస్సు కలిగిన వారు, దేవుని యొక్క మనస్సు అర్థం చేసుకున్నవారు ఈ విధమైన సమాధానం కలిగి ఉంటారు. అందుకే మనకి ఎప్పుడైనా ఎవరిని గురించి అయినా సరే, ఎవరికైనా మన మీద కనుక కోపం ఉందని తెలిస్తే మనం అర్పణను అర్పించటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆ అర్పణను పక్కన పెట్టేసి వెళ్ళి మన సహోదరులతో సమాధాన పడి రావాలి అని యేసు ప్రభు చెప్పాడు. యోసేపు సమాధాన పడటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సూర్యుడు అస్తమించే వరకు కూడా మీ కోపాన్ని అలాగూ ఉంచకూడదు, నిలిచి ఉండకూడదు అని కూడా అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు ఆశీర్వాదాల వెల్లువను మన జీవితంలో చూడగలుగుతాము అని ఈ ప్యాసేజ్ మనకు Joseph giving gifts to the brothers and sending them back to Canaan to bring their father and the remaining things to Egypt ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వారందరూ కూడా బయలుదేరి అక్కడి నుంచి వారి యొక్క అన్నదమ్ముల దగ్గర వాళ్ళ ఫాదర్ దగ్గరకు వెళ్ళారు. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు యొద్దకు వచ్చారు. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసేది. అయితే వారి అతడు నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడయ్యాడు. హీ ఆల్సో వాజ్ డమ్స్ట్రక్. ఏం చేయాలో అసలు అర్థం కానటువంటి పరిస్థితులలో యాకోబు కూడా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ విధమైనటువంటి కార్యాన్ని చేశాడు అనేది
గొప్ప కార్యం చేశాడు అనే దానిని సింథసైజ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. మనకి కూడా చాలాసార్లు దేవుడు చేసే అద్భుత కార్యాలు మనం చూసినప్పుడు మన జీవితంలో మనకి కొంచెం టైం పడుతుంది. అది ప్రాసెసింగ్ ప్రాబ్లం అన్నమాట. కంప్యూటర్స్లో చాలాసార్లు ప్రాసెసర్స్ స్లోగా ఉంటాయి. అలాగే హ్యూమన్ ప్రాసెసర్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకునేదానికి. ఎస్పెషల్లీ అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ ఆయనతో చెప్పారు. ఈ ముందు మనం చదువుకున్న నరేషన్ అంతా కూడా చెప్పారు. అప్పుడు అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లెను. ద స్పిరిట్ ఆఫ్ జేకబ్ రివైవ్డ్ అని రాయబడి ఉంటుంది. అందుకని ఇప్పుడు తెప్పరిల్లిన తర్వాత అంటున్నాడు చూడండి, అప్పుడు ఇజ్రాయేలు అయితే ఇజ్రాయేల్ అంటున్నాడు, యాకోబు అనట్లేదు. చూడండి మోసెస్, అంతే చాలును, నాకు ఇంతకంటే మించిన భాగ్యం లేదు. నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు. నేను చావక మునుపు నేను అతని చూచెదను అని చెప్పాడు. సో కథ సుఖాంతమైనట్లుగా కనిపిస్తుంది కదా. వీ హ్యావ్ కమ్ టు ద క్లైమాక్స్ అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుందన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. బికాస్ ద లార్డ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నిమిత్తం కనాను దేశంలో నుంచి మొత్తం తీసుకొచ్చి సెటప్ అంతా ఈజిప్ట్లో పెడుతూ ఉన్నాడు దేవుడు. హియర్స్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. మరలా అసలు శిస్సులైన కథ అంతా కూడా ఇక్కడ మొదలవుతుంది. మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును అర్థం చేసుకునే వారంగా ఉంటే అన్ని విషయాలలో చాలా నెమ్మదిగా ఉంటాం. ఏం జరుగుతున్నా కూడా దేనికి కూడా మనం బాధపడేటువంటి వారంగా ఉండం. బీ స్టిల్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గ్రేట్. దేవుడు మన జీవితములలో గొప్ప కార్యములు చేస్తారు. ఆయన చిత్త ప్రకారంగానే మనలను పిలిచారు. when we have become his children, he will take care of everything అని ఊరకొండుడి ఆయన చేసే అద్భుత కార్యములను మనం చూడాలి అని దైవవాక్యం ఈ ఉదయకాలం అందు మనకు బోధిస్తుంది. సో ఆ విధంగా మన సమస్త భారంను దేవునికి అప్పగించి మనందరం కూడా జీవించడం ఆయన యొక్క చిత్తం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, కనానీయులతో కలిసిపోయి యాకోబు కుటుంబం ఏ విధంగా తమను తాము అపవిత్రం చేసుకున్నదో మేము కూడా ఈ లోకంలో కలిసిపోయి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొని జీవించుచున్నప్పుడు మమ్మను నాయన రక్షించుటకు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి తన ప్రశస్తమైన రక్తం చేత మమ్మలను కడిగి పాపం నుంచి శాపం నుంచి విడుదలను అనుగ్రహించారు. తండ్రి, మేము మీ చిత్తంలోనికి వచ్చాం. మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు తండ్రి, మా యొక్క జీవితంలో సమస్తము కూడా మీ సంకల్పమును బట్టే జరుగుతూ ఉన్నదని నాయన మేము ఆత్మ ద్వారా అర్థం చేసుకున్నట్లు మా ప్రియులకు మాకు సహాయం దయచేయమని తండ్రి. మనుషులు మా జీవితంలోనికి ఎంటర్ అయినప్పుడు వారందరూ కూడా మీరు పంపించిన క్యారెక్టర్స్ అని మా జీవితాలను మౌల్డ్ చేయడానికి వారిని మా సర్కిల్స్లోనికి తీసుకొచ్చారన్న సంగతిని అర్థం చేసుకొని తండ్రి, మీ ఉన్నతమైన మార్గములను మీ తలంపులను ఆకాశము కంటే ఉన్నతమైనటువంటి తలంపులను మేము అర్థం చేసుకొని జీవించున్నట్లు మా ప్రియులకు మాకు సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయన సంకల్పములను అర్థం చేసుకొని ఆయన చిత్త ప్రకారంగా సమస్తం మన జీవితంలో జరిగించుచున్నాడని నమ్ముటకు సహాయం చేయునుగాక. ఆమేన్.